ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇక్కడ తనకి చిన్న పిల్లలు అండ్ మమ్మీ కూడా అప్పటికే డాడీ చనిపోయారు, బయటకు రాలేదు, అలానే ఉన్నారు. జస్ట్ నాకు నార్మల్ కాల్ చేసాడు ఎలా ఉంది ఏంటి అని. అంటే అసలు నాకు అప్పుడు నేను తట్టుకోలేకపోయాను అనమాట. డాక్టర్ మీ అన్నయ్య నంబర్ ఇమ్మంటే అన్నయ్య నంబర్ ఇచ్చారు. జస్ట్ ఏమీ ఆలోచించలేదు, నా కోసం జస్ట్ 15 minutes నా దగ్గర హాస్పిటల్లో ఉన్నాడు మా అన్నయ్య, నా బ్లడ్ రిలేషన్. సో ఈ రోజుల్లో అలా ఉంటారేమో నాకు తెలియదు, నాకనే కాదు మా అక్కకి మా చెల్లికి ఎవరికైనా అలానే తను ఉంటాడనమాట. మా నాన్న కన్నా మా అన్నయ్య మాకు బాగా ఇది, అండ్ వాళ్ళ బావ కూడా సేమ్ అలానే ఉంటారు. ఇమీడియట్ గా కార్ తీసాడు, 2 hours లో అక్కడ కూడా డాక్టర్ తో మాట్లాడాడు. దీనికి 3 days ఆఫ్టర్ కౌంటర్ అనేంత వరకు నేను మా అన్నయ్య హాస్పిటల్ మెట్ల మీద పడుకున్నాం. కంప్లీట్ గా ఫుడ్ లేదు, ఏమి లేదు, మెట్ల మీద. ఏ ప్రాబ్లం వచ్చినా జయించేస్తుందండి నాకు సిచ్యువేషన్. వాళ్ళ ఫ్యామిలీ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు, ఏంటవుతుందో అని. తను వెళ్ళిందా లోపలికి, ఓకే సెట్ చేసి బయటకు వస్తుంది, మీరు ఏం కంగారు పడుతుంది. నేను వెళ్ళాను ఒక్కటి నా లైఫ్ లో ఇప్పటి వరకు, అంటే నాకు తెలిసిన దగ్గర నుంచి, నేను చేయగలను అనుకున్న దగ్గర నుంచి ఒకటి మా డాడీని ఒక్కరిని వెనక్కి తీసుకురాలేకపోయింది. మిగతా ఎక్కడికి వెళ్ళా అది చేసుకొచ్చేస్తాను. తన దగ్గర లేదు, సో వాళ్ళ ఫాదర్ దగ్గర లేదు, నా దగ్గర ఉంది. సైమల్టేనియస్ గా ఇద్దరికి ఒకేసారి వచ్చింది కదా. సో నా దగ్గర ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ ని త్యాగం చేసింది. నేను అప్పుడు అనుకున్నాను, దేవుడు ఒకటి తీసుకెళ్ళినా ఒకటి నాకు న్యాయం చేశాడు అనుకున్నాను అంతే. సో అప్పటి నుంచి 2 years తిని ఒక బేబీలానే చూసుకున్నాను. కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పారు డాక్టర్. ఏం కాంప్లికేషన్ వచ్చినా నాకు పర్వాలేదు, ప్రాణం ఉంటే చాలని చెప్పాను డాక్టర్కి. అలానే చూసుకున్నాను. స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏంటంటే అంటే కోవిడ్ 1 gram స్టెరాయిడ్ ఎక్కిచ్చారు. 1 gram అంటే నీళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ కి ఇస్తారు. అది ఈయనకి ఆల్రెడీ 1 gram స్టెరాయిడ్ వల్ల కోవిడ్, దీని వల్ల ఆర్గాన్ కూడా ఎఫెక్ట్ అయిపోయింది. లంగ్స్ లో ఏంటంటే బ్లడ్ క్లాట్ అయిపోయింది. వస్తాయి కదా, కరోనా సంబంధించింది ఏంటంటే బ్లడ్ క్లాట్స్ వస్తాయి మనకి లంగ్స్ లో. మన అసలు బ్రీతింగ్ తీసుకునేవారు అనమాట. ఆ క్లాట్స్ ని కరిగించడానికి 1 gram స్టెరాయిడ్స్ ఇస్తారు. ఆ స్టెరాయిడ్స్ ఏంటంటే రక్తం పలచబడకుండా, చిక్కబడకుండా పలచబడే తత్వం చేస్తుంది. సో ఆ క్లాట్స్ రావడానికి ఈయనకున్న బ్లడ్ టెస్టెస్ అని చూసి 1 gram స్టెరాయిడ్ ఇచ్చేవారు రోజుకి డైలీ. 1 gram స్టెరాయిడ్స్ మోర్ దెన్ రెమెడీస్ వేర్ అయితే ఒక 8-9 ఇచ్చారు. లాస్ట్ లో రెమెడీస్ వేర్ ఈయన ఇంకా హోమ్ సిక్ అయిపోయి వెళ్ళిపోదాం, ఇంకా నేను ఇక్కడ ఉండను, ఇంటికి వెళ్ళిపోదాం గోల్ పెట్టేస్తే మా బావ సరే అయితే ఇంటికి తీసుకెళ్ళిపోండి, సో అతనైతే తీసుకెళ్ళిపోండి, ఇంకొక రెమెడీస్ వేర్ ఉంది కదా అంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి నేనే పెట్టాను ఇంకా దానికి తినబెట్టింది. అండ్ ఈవెన్ ఆ సలైన్ లోని ఆ రెమ్డెసివిర్ కూడా ఎక్కించి ఎంత ఫాస్ట్ గా, మళ్ళీ ఫాస్ట్ గా పెట్టేస్తే అది చాలా అంటే ఇదంతా బర్న్ అయిపోతుంది అనమాట. హ్యాండ్ అంతా మంట వచ్చేస్తుంది. ఎంత ఫాస్ట్ గా పెట్టాలో అంత ఫాస్ట్ గా పెట్టి ఐస్ ప్యాక్ పెట్టి హోటల్లో ఉన్నాం. అప్పుడు ఇంటికి వెళ్ళలేదు, శానిటైజ్ చేయించాలని చెప్పేసి మా అన్నయ్య వెళ్ళి శానిటైజింగ్ చేయించాడు. సో 2 days కీస్ హోటల్లో ఉంది. ఆ రోజు నైట్ ఇంకా రెమెడీస్ వేర్ అన్ని ఎక్కించి మెడిసిన్స్ వేసి 2 days తర్వాత కొంచెం బాగానే మాట్లాడారు. మాట్లాడితే ఇంటికి తీసుకెళ్ళిపోయి, ఇంకా ఎలా అంటే నేను అక్కడ వంట చేస్తే నేను అక్కడ కూర్చోబెట్టుకుని వంట చేసుకునేదాన్ని. ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా నా వెనక తీసుకెళ్ళిపోయేదాన్ని. ఎక్కడ అసలు వదలేదండి కదా, ఒక 2 years అసలు ఎక్కడ వదలలేదు. మెట్టెలు ఎక్కినా కూడా నేను వెనక ఉండేదాన్ని, వాష్రూమ్కి వెళ్ళినా డోర్ బయట ఉండేదాన్ని. అంటే అప్పుడు ఎలా ఉండేదంటే చాలా మందికి హార్ట్ అటాక్స్ వచ్చి కొలాప్స్ అయిపోయారు కదా సడన్ గా. నాకు అదొకటి ఉండేది, అంటే ఎక్కువ మెట్లు ఎక్కనివ్వద్దు, మరి డూప్లెక్స్ కదా మాటికి ఎక్కి దిగుతూ ఉండేవారు. అలా ఎక్కనే వచ్చేదాన్ని కాదు. నేనే ఒక 50 సార్లు వాటర్ కావాలన్నా ఏది కావాలన్నా నేనే తిరిగేదాన్ని. సో ఆ ఫేస్ నుంచి అయితే కంప్లీట్ గా బయటకు వచ్చాం. సో హెల్త్ ఇష్యూస్ ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చి, ఒకటి లంగ్స్ క్లాట్, రెండోది ఏంటంటే అంటే ఇప్పుడు నాకు ఫార్మా అంటే ఒక చాలా పెద్ద ఫీల్డ్ ఉంటుంది, అరౌండ్ ఒక 5 acres ఫీల్డ్ ఉంటుంది. కోవిడ్ కాకముందు ఏమీ కాకుండా ఈ ఫీల్డ్ నుంచి అటు ఒక 100 సార్లు తిరిగేసేవాళ్ళని డైలీ మార్నింగ్ టు ఈవినింగ్. అలాంటిది నా ఆఫీస్ మెట్లు దిగుతుంటే నాకు ఆవేశం వచ్చేసేది.
ఆఫీస్ ఇంకా అంతకన్నా మించి ఐ కుడెంట్ వాక్. అప్పుడు నేను హెచ్ఆర్ తో చెప్పేసాను, సార్ నా పరిస్థితి ఇలా ఉంది, డాక్టర్ ఇలా సజెస్ట్ చేశారు, మీరేమంటారు అంటే ఇట్స్ అప్ టు యు అన్నారు. బట్ వీళ్ళ వసుధ ఫార్మా వీళ్ళు మొత్తం కూడా చాలా సపోర్ట్ చేశారు అక్క. ఈయన కోసం ఏకంగా నేనైతే దేవుణ్ణి నమ్మనండి అని నాకు చెప్పేవారు, ప్రేయర్ చేయమని. నేను దేవుణ్ణి నమ్మనండి అదంటే ఈయన కోసం ఏకంగా మృత్యుంజయ హోమం చేయించారు అక్కడ ఈయన పేరు మీద ప్లాంట్ లో. ఈయన ఒక్కరి పేరు మీద ఇంత సివియర్ గా ఉంది. ఈయన ఏకంగా 3 డిపార్ట్మెంట్ కి ఇన్ఛార్జ్. దానివల్ల ఫుల్ వర్క్ డెడికేషన్, దానివల్ల ఫుల్ గా సార్ మృత్యుంజయ హోమం చేయించి ఇవన్నీ చేయించి ఎవ్రీడే నాకు నా దగ్గర నుంచి కాల్ చేసి ఏమి అవ్వదని చెప్పి ఆఫీస్ కి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత కూడా 3 months 6 months అసలు మీరు ఆఫీస్ కి రావద్దని చెప్పేసి శాలరీ కూడా ఇచ్చేసేవారు, అన్ని చేశారు. బట్ నేను ఇంకేంటంటే ఇంకంత దూరం పంపించకూడదు. డాక్టర్ చెప్పారు ఫ్యూమ్స్ అవన్నీ, ఇంకా ఫార్మా సైడ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. 3 డిపార్ట్మెంట్స్ ఇన్ఛార్జ్ అంటే కంప్లీట్ గా తిరగాలి బై వాకే, సైకిల్స్ అలాంటివి ఏమి ఉండవు. సో ఇంకా వద్దు క్విట్ అయిపోండి అని నేనే బలవంతంగా పంపించాను. అసలు చాలా బాగుండేవారు, అసలు బాగా పాడైపోయారు ఫుల్ గా. లేదు ఇప్పుడు మంచిగానే రెడీ. అసలు నేను చాలా బాగుండేవారు, హీరో రానా అలా ఉండేవారు చాలా వైట్ గా, చాలా బాగుండేవారు. మెడిసిన్స్ ఎఫెక్ట్ ఉంటది. నాకు చెప్పారు డాక్టర్ చెప్పారు, స్టెరాయిడ్స్ ఇస్తే కంప్లీట్ గా ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, అంటే మీరు పిల్లల్ని కూడా కనేటప్పుడు బై బర్త్ వాళ్ళకి ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ రావచ్చు అని చెప్పారు. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, నాకు తన చాలా ఇంపార్టెంట్, కాస్త ఎవరైనా పెంచుకుంటాం మాకేం ప్రాబ్లం లేదు అని కూడా నాకు అలాంటి ఫీలింగ్. ఐ థింక్ ఒక మంచిగా టెస్ట్ ఒకటి మళ్ళీ బాడీ టెస్ట్ అన్ని రెగ్యులర్ గా ఎవ్రీ, నేను లాస్ట్ వాళ్ళ నాన్నగారు ఎవ్రీ ఇయర్ చేపిస్తారు. సూపర్. సో నాకు తెలిసి కోవిడ్ తర్వాత వచ్చిన వ్యాక్సినేషన్స్ తర్వాత చాలా మందికి సెట్ అయిపోయింది. అయిపోయింది. అండ్ వన్ థింగ్, డాక్టర్ ఈయనకి వేయించొద్దని చెప్పారు వ్యాక్సిన్. నేను వేయించుకున్నాను, ఈయనకి మాత్రం వేయించొద్దని చెప్పారు. అంటే ఈయన వేయించుకోలేదు, వ్యాక్సిన్స్ అయ్యి వేయించకండి, సో మీరు కావాలంటే వేయించుకోండి అన్నారు. సో వీనికైతే ఏం వ్యాక్సిన్స్ అంటే ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి, సో అవసరం లేదు, ఇంకో 6 months వరకు అని చెప్పారు. సో కంప్లీట్ గా ఫుడ్ తోనే అన్ని రికవర్ చేశారు. ఈవెన్ డీటాక్స్ జ్యూసెస్ ఎలా చేయాలో కూడా నేర్చుకుంటాను. రోజు నాకు డీటాక్స్ జ్యూసెస్ అన్నమాట, ఆమె వెళ్తున్న మెడిసిన్ డీటాక్స్ అవ్వడానికి బాడీ నుంచి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఇంత ఎఫెక్షన్ వచ్చేసిందా? మ్యారేజ్ ఏదైనా వాల్స్ బట్టి అరేంజ్ మ్యారేజ్ లో మళ్ళీ మాది మ్యాట్రిమోనీ. ఓ